నల్గొండ జిల్లా మీడియా మిత్రులకు నా హృదయపూర్వక వందనాలు. మీరెంతో కష్టపడి సత్యాన్ని చూపిస్తూ ప్రకటిస్తూ నల్గొండను అభివృద్ధి చేయడానికి మీ వంతు మీరు కృషి చేస్తున్నందుకు దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారి పేరు తెలియని వారు ఉండరు. వారిని నేను ప్రజాశాంతి పార్టీలో చేరమని గత ఎలక్షన్ ముందు ఆహ్వానించాను. మునుగోడలో రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీ తరపున పోటీ చేస్తే మీరు ఓడిపోతారన్నాను, ఓడిపోయారు. మరలా ఆయన కాంగ్రెస్లో చేరి పోటీ చేయడం చాలా విచారకరం. ఎందుకంటే వారి అన్నదమ్ములు, ఒక ఆయన ముఖ్యమంత్రి క్యాండిడేటు, ఒక ఆయన హోంమంత్రి క్యాండిడేటు. రేవంత్ రెడ్డి కంటే కనీసం 100 రెట్లు సీనియర్స్. కాంగ్రెస్లో పుట్టి కాంగ్రెస్లో పెరిగారు, కానీ అభివృద్ధి మాత్రం జీరో. ఎందుకు అభివృద్ధి జరగట్లేదు మనం ఆలోచిద్దాం. ఖజానాలో డబ్బు లేదు. ధనమైన రాష్ట్రం తెలంగాణ 2014లో ఇండియాకి 1,50,000 కోట్లు మిగిలి ఉంది రాష్ట్రానికి డబ్బు. అలాంటిది ఇప్పుడు 7 లక్షల కోట్లు కేటీఆర్ కుటుంబ అవినీతిని బట్టి రేవంత్ రెడ్డి వచ్చి అందరికీ అబద్ధాలు చెప్పి నమ్మించి మోసం చేసి ఇప్పుడు ఇంకొక 1,00,000 కోట్ల రూపాయలు అప్పు అయిపోయింది. ఎందుకు అంటే కాంగ్రెస్ దేశంలో అధికారంలో లేదు, రాష్ట్రంలో అధికారంలో లేదు. ఇంకొక ఆరోపణలు ఏంటంటే రేవంత్ రెడ్డి విషయంలో ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రేవంత్ రెడ్డి ట్యాక్స్ అని చాలామంది నాకు మెసేజ్లు అనేక సలహాలు ఇస్తున్నారు. ఎవరైతే డబ్బులు ఇవ్వట్లేదో వాళ్ళ బిల్డింగ్లు కూర్చుతున్నారు, ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళ బిల్డింగ్లు కూల్చట్లేదని ఒక ఆరోపణ. దానికి నేను సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తున్నాను. 432 బిల్డింగ్లు కూల్చారు. తెలంగాణ హైకోర్టులో నేను వాదనలు వినిపించి 5 సార్లు ఆర్డర్ తీసుకొచ్చాను. ఏమని? డ్యూ ప్రాసెస్ లేకుండా భూములు ఎవరు కబ్జా చేశారు, ఎవరు పర్మిషన్లు ఇచ్చారని చూస్తే 100 మంది. మరి వారిని ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకుండా ఈరోజు కేటీఆర్ అవినీతిని మీరు ఎత్తి చూపి అరెస్ట్ చేస్తున్నారు. ఆయన అవినీతి చేస్తే మీరు అరెస్ట్ చేయడం ఖాయమే. కానీ ప్రజలేమంటున్నారు? 1000 కోట్లు భూములు దోచుకున్న వాసవి కన్స్ట్రక్షన్ వాసవిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? అలాంటి వారు 100 మంది రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు, ఒక్కరిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? 100 మంది పర్మిషన్లు ఇచ్చారు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, వారిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఒక భూమి కబ్జా చేసినప్పుడు అవినీతి, ఆ భూమిని ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మంత్రులకి అవినీతి, దానికి బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చినప్పుడు అవినీతి, వాటర్ పర్మిషన్ ఇచ్చినప్పుడు అవినీతి, కరెంటు పర్మిషన్ ఇచ్చినప్పుడు అవినీతి. మరి ఇంజనీర్లని, బిల్డర్స్ని, కన్స్ట్రక్షన్స్ని 1000 మంది ఉన్నారు. వాళ్ళని ఎందుకు ఒక్కరిని కూడా రేవంత్ రెడ్డి తమ్ముడు 1 ఇయర్లో అరెస్ట్ చేయలేదు? అందుకనే మరొకసారి నేను వారిని హెచ్చరిస్తున్నాను. చూడండి, రోడ్లు భవనాల శాఖ మంత్రి ఇలాకాలో రోడ్లు దుస్థితి ఘోరాతి ఘోరంగా ఉన్నదని ఒక టెక్స్ట్ పెట్టారు. కాంగ్రెస్ పాలన ఎలా ఉందో చూడాలంటే దేవరకొండ నుంచి నల్గొండ వరకు రోడ్డు మార్గాన్ని వెళితే అర్థం అవుతుంది. నేను వెళ్ళాను కనుక నాకు అర్థమైంది. వర్షం వస్తే పడవలేసుకొని వెళ్ళాల్సిన దుస్థితి వస్తుంది. నిన్ననే అంటే మొన్న గడియారం సెంటర్లో అనుమతి లేని ఇసుక లారీ లోపలికి ప్రవేశించడంతో ప్రమాదం జరిగింది. ఒక యువకుడు బలైపోయాడు. ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు మాటల్లోనే కానీ చేతల్లో లేదు. గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ పాలనలో నల్గొండలోని రోడ్లు తప్ప పేదవాని బతుకులు మారలేదు. దత్తత తీసుకున్న కేసీఆర్ నల్గొండను డెవలప్ చేస్తా అన్నాడు, చేయలేదు. దత్తత ఊసే ఎత్తలేదు. తర్వాత 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండకు చేసేది ఏమీ లేదు. మొన్న ప్రారంభించిన మెడికల్ కళాశాల గత ప్రభుత్వం
శంకుస్థాపన చేసింది. ఇలాంటి రిపోర్ట్లు నేను చదివితే ఇంకా మీరు ఊహించలేరు అలాంటి పరిస్థితి. ఇంకా ఫ్లోరైడ్ల గురించా, బాధితుల గురించా నేను 30 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాను. నల్గొండ 30 సంవత్సరాలకు పైగా ముందు నుంచి వచ్చారు. 81 నుంచి హైదరాబాద్ని వందల కంపెనీలు తీసుకొచ్చారు. కానీ మనకి రాజ్యాధికారం ఎవరు? రెడ్ల పాలనే జరుగుతుంది. 5% ఉన్న రెడ్లు 12 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. మనము బీసీలో 60% ఉన్నాం. తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మనం ఎందుకు ఒక్కడు కూడా ముఖ్యమంత్రి కాలేదు? కాంగ్రెస్ వాళ్ళు ఒక్కడిని కూడా ముఖ్యమంత్రి చేయలేదు. కేసీఆర్ ఒక్కడిని కూడా వెలమలు 1% ఉన్నోళ్ళు 2 ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ ఒకడు కూడా ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదు? వాళ్ళు చేయరు. ఆర్ క్రిస్టియా లాంటి మంచి బీసీ లీడర్సే వీళ్ళకి బానిసలైపోతున్నారు. బీజేపీకి బ్రాహ్మణ పరిపాలన, నేను వ్యతిరేకని కాదు ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణులకి, కానీ వాళ్ళు వాడుకున్నది 2-3 కులాలే తప్ప బీసీ నినాదం లేదు, బీసీలు వాడుకోవట్లేదు. అందుకనే ఒక బీసీ అన్నగా మీతో చెప్తున్నాను, 60% ఉన్న మనం కులానికి అతీతం కనుక దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. 16% ఉన్న దళితులు, ఎస్సీ ఎస్టీలు మనతోనే ఉన్నారు, ముస్లిమ్స్. మనం 90% ఉండి రాజ్యాధికారం ఎప్పుడు వస్తుంది? 5% ఉన్న రెడ్లేనా మనం లేలుతారు? అలాగని నేను రెడ్లకు వ్యతిరేకనైతే కోమటిరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి నన్ను పిలిస్తే అసెంబ్లీకి ఫిబ్రవరి 10 వెళ్ళినప్పుడు కలిసి మాట్లాడారు. నేను సార్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఎందుకు? నేనన్నా మిమ్మల్ని నేను పట్టించుకుంటున్నాను, కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. నిన్న కాక మొన్న చేరిన తెలుగుదేశం పార్టీ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసినప్పుడే మీకు తెలివితేటలుంటే రాజీనామా చేసి ప్రజాశాంతి పార్టీలో చేరి మీరు గెలుస్తారని మీకు తెలుసు. అభివృద్ధి నేను చేయగలనని మీకు తెలుసు. అప్పులు నేను తీర్చగలనని మీకు తెలుసు. నిరుద్యోగ సమస్య నిర్మూలన చేయగలనని మీకు తెలుసు. రైతులకు రుణమాఫీ చేయగలనని మీకు తెలుసు. కన్నీరు తొడవగలనని మీకు తెలుసు. కానీ మీ ఆ పనికిమాలిన పార్టీ సోనియా గాంధీ లీడర్షిప్లో కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిపోయింది. కనీసం రాహుల్ గాంధీకైనా ఆ పార్టీని అప్పచెప్పదు, ప్రియాంక గాంధీకైనా ఆ పార్టీని అప్పచెప్పదు. 80 సంవత్సరాలను సోనియా గాంధీ దాదాపు ఇంకా నిలబడలేకపోయినా నడలేకపోయినా ఆవిడే నడుపుతుంది. కనుక కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ్ముళ్ళు రాజగోపాల్ రెడ్డి వినండి, మీరు నిజంగా నల్గొండ ప్రజలను ప్రేమిస్తే మీరు జనవరి 21, 25, 29 జరగనున్న సర్పంచ్ ఎలక్షన్లో మీ తరపుని నా తరపుని ప్రజాశాంతి పార్టీ సర్పంచ్లు గెలిపించండి. 100 రోజుల్లో అభివృద్ధి చేసి చూపిస్తా, 78 సంవత్సరాల్లో లేనిది. అంతే, మీ ఓట్లు మీకు వేసుకోండి, మీ సర్పంచ్లు మీరు గెలిపించుకోండి. ప్రజాశాంతి పార్టీ మద్దతుతో దేశంలో సోనియా గాంధీకి బుద్ధి వస్తుంది, రాష్ట్రంలో ముఖ్యమంత్రికి బుద్ధి వస్తుంది. మీ సత్తా మీ నల్గొండ ప్రజలకు చూపించండి. మన బీసీ ఎస్సీ ఎస్టీలు గెలిపించండి. మీరు నిజంగా ఇద్దరు అన్నదమ్ములు కులాలకు అతీతం అయితే బీసీలను నిలబెట్టండి, మేము 60% ఉన్నాం. దళితులను నిలబెట్టండి, మేము 16% ఉన్నాం. ముస్లిం క్రిస్టియన్స్ నిలబెట్టండి. అగ్రవర్ణంలో ఉన్న వాళ్ళకి కూడా అవకాశం ఇద్దాం. అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మేమైతే నేను ఎప్పుడు ఒంటరి పోరాటమేనండి. బీజేపీ వాళ్ళు అడిగారు, మీకు తెలుసు, అనేక సార్లు ఆఫీస్కి వచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు అడిగారు, ఇప్పటికీ వస్తున్నారు. ఆ 2 పార్టీలు ఈ రాష్ట్రాన్ని, ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ పాలన మనం చూసాం, సర్వనాశనం అయిపోయింది. 8 లక్షల కోట్లు అప్పండి కుటుంబానికి. దేశంలో చేసిన అప్పు కాంగ్రెస్ బీజేపీ, కేసీఆర్ రేవంత్ రెడ్డి 5 కోట్లు అప్పు కుటుంబానికి. నిరుద్యోగ సమస్య ఒక్కటైనా తీరిందా? రైతుల సమస్య ఒక్కటైనా తీరిందా? రుణమాఫీ చేసాం, 22 లక్షల మంది రైతులకు అంటున్నారు. 1 కోటి రైతు కుటుంబాలు ఉన్నాయి. మరి మిగతా 80 లక్షల రైతుల సంగతి ఏంటి? ఒకటి, రుణమాఫీ మీరు చేశారంటే అర్థం ఏంటి? మరలా ఎక్కువ రుణం తీసుకొచ్చి 1,00,000 కోట్లు అప్పు చేసి
22,000 కోట్లు మీరు రుణమాఫీ తీర్చారు. ఇంకా 78,000 కోట్లు అప్పు ఎక్స్ట్రా అయింది కదా. ఆ అప్పుకు వడ్డీ కూడా ఇంకొక రేవంత్ రెడ్డి కానీ మరలా సర్పంచ్ ఎలక్షన్లో గెలిస్తే ఈ కళ్ళు నెత్తి మీదకి వచ్చి మరలా మేమే గొప్ప, మా రెడ్లే గొప్ప, బీసీలు 0, బీసీలు మాకు వద్దు అనే కదా కాంగ్రెస్ పార్టీ 78 సంవత్సరాలు ఒక్క బీసీని ముఖ్యమంత్రి చేయలేదు ఆంధ్ర తెలంగాణలో. సో బుద్ధున్న బీసీలు అందరూ, తెలివైన బీసీలు అందరూ, పెద్దన్న వచ్చాడు ప్రపంచాన్ని. మన November 23 అమెరికన్ సమిట్ చూశారు మీరు. 198 మంది వరల్డ్ లీడర్స్. రేవంత్ రెడ్డి వస్తానని 5 సార్లు మాట ఇచ్చి తప్పాడు. ఆయన వచ్చుంటే మీరు అన్నట్టు ఏమో ఏప్రిల్ మేలో మేము ఎందుకు పోటీ చేయలేదు ఎంపీ స్థానాలు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్కి మద్దతు ఇచ్చాం. కేసీఆర్ కొడుకు కేటీఆర్ నన్ను సిరిసిల్లో కొట్టించాడని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కొట్టిస్తే మళ్ళీ కేసీఆర్ మేము పొత్తులు పెట్టుకుంటామేమో చెప్పలేం. మీరు అన్న ప్రశ్నకు అవకాశాలు ఉన్నాయి, ఓపెన్ మైండ్ ఉంది. నేను ఎటు తిరిగితే అటే ఓట్ బ్యాంక్ అని మీకే తెలుసు. నన్ను రెచ్చగొడితే రాజశేఖర రెడ్డిలాగా రెచ్చిపోతానని వాళ్ళకి తెలుసు. తగ్గేదే లే అని పుష్పకి తెలుసు. బెయిల్ ఇవ్వనని ఆయన పేరు మర్చిపోయినందుకు జైల్లో పెడితే 1-2 గంటల్లో బెయిల్ ఇప్పించా కోర్టుకు వెళ్ళిపోయి. మరి బెయిల్ ఇవ్వకపోతే ధర్నా చేస్తానన్నా. ఆర్గ్యుమెంట్స్ కోర్టులో బాగానే జరిగేది వేరే. ఆర్గ్యుమెంట్స్ని బట్టి బెయిల్స్ ఇవ్వరు. జడిస్తే అసత్యంగా అరెస్టు చేస్తే ఎవరి కొరకైనా కామారెడ్డి రైతుల కొరకు పోరాటం చేసి ఆ కట్టడాలు ఆపలేదా? 10,000 కోట్లు కట్టడాలు. దేశమంతా రైతులకు న్యాయం చేయలేదా? నిరుద్యోగులకు 30 లక్షల ఉద్యోగాలు ఇప్పించలేదా? అడవి లాంటి హైదరాబాద్ని 700 కంపెనీలు నేను డైరెక్ట్గా తీసుకురాలేదా? బిల్ క్లింటన్, జార్జ్ బుష్ లాంటి ప్రెసిడెంట్ని. ఇప్పుడు కేసీఆర్ ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక్క ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ వచ్చాడా? రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఒక్కడు ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ వచ్చాడా? వాళ్ళకి దమ్ముందా? కేసీఆర్, కేటీఆర్, రేవంత్ రెడ్డికి ఒక ప్రెసిడెంట్ పేరు వీళ్ళకి తెలుసా? వాళ్ళకి వీళ్ళ పేర్లు తెలుసా? 100 మంది ప్రెసిడెంట్లు తీసుకొస్తా. ఎంతమందిని? పరేడ్ గ్రౌండ్లో జనవరి 30ని రేవంత్ రెడ్డిని మద్దతు ఇవ్వమనండి. ₹1 వసూలా. దమ్ముంటే నిన్న కూడా కాల్ చేశాను రేవంత్ రెడ్డికి, మొన్న కూడా చేశా. మద్దతు ఇవ్వకపోతే సర్పంచ్లారా ఉరి తీసుకోకండి, మీ అప్పులు తీర్చుతా, 100 రోజుల్లో అభివృద్ధి చేసి చూపిస్తా. మీ సత్తా రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి మీరు చూపించండి. ఆ ₹1000, 2,000 మీకెందుకు? మీ అప్పులే 5 లక్షల నుంచి 50 లక్షలు ఉన్నాయి. సంవత్సరానికి ₹1,00,00,000 ఇచ్చి అభివృద్ధి చేస్తా. మనల్ని అధికారంలో తీసుకురండి. మీరు అధికారంలోకి రండి, 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 బయటికి రండి. మన సత్తా బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం సత్తా ఈ 3 కులాలకి చూపిద్దాం. చిత్తుగా వారిని ఓడిద్దాం, కలిసి పోరాడదాం. థ్యాంక్ యూ. చంద్రబాబు పాలన బాగుందని వాళ్ళిద్దరూ ఒకటే, గురువు శిష్యులు. అక్కడేమో ఆయన 6 నెలల్లో 60,000 కోట్లు అప్పు చేశాడు, 68,000 కోట్లు. ఇక్కడేమో ఈయన 12 నెలల్లో 1,20,000 కోట్లు అప్పు పెరిగింది. అప్పు చేశాడు, అప్పు పెరిగింది. బాగుంది. ఎవరి పాలన బాగుందంటే ఏం చెప్తాం? ఎవడు బాగా చంపాడా అన్నట్టు అడుగుతున్నావు నువ్వు. ఎవరు ఎక్కువ మోసం చేశారా అని అడుగుతున్నావు. ఎవరు గజ దొంగలా, ఎవరు చిన్న దొంగలా అని అడుగుతున్నావు. ఆ కుల పాలన బాగుందా, ఈ కుల పాలన బాగుందా అని వాళ్ళిద్దరి మధ్యన గొడవలు పెట్టాడు ఆర్జీవి. కమ్మ రాజ్యంలో కడప రెడ్లని. నాకు కమ్మలు ఇష్టమే, రెడ్లు ఇష్టమే. గొడవ నేను ఆపాను కోర్టుకు వెళ్ళి 2019లో. ఆర్జీవిని 0 చేశాం. ఆ మూవీ రిలీజ్ చేయకుండా చేసేసాం. ఎందుకంటే కమ్మోల్ రెడ్ల మధ్య నేను గొడవ పెట్టను. నేను శాంతి దూతని. అసలు చిత్తశుద్ధి ఉన్న అన్ని పార్టీలు నేను వచ్చిన తర్వాత నాకు మద్దతు ఇవ్వాలి. ఎందుకు? అభివృద్ధి చేశాను, చేయగలను. మరి దొంగలేని దొంగల పార్టీలో చేరితే ఎప్పుడు రాజ్యాధికారం వస్తుంది? యువత బయటికి రావాలి.
1200 నుంచి 1500 మంది బలిదానం అయితేనే కానీ తెలంగాణ రాలే. ఏమైంది? లాభం ఏమైంది? వెంకటాచారి కొడుకు శ్రీకాంతాచారి, వెంకటాచారి మన పార్టీలో చేరాడు. ఆయన ఎత్తికెళ్ళి ఏం చేశారో తెలీదు. గద్దరని మన పార్టీలో చేరాడు, అందరినీ కాదని. ఆయన ఎందుకు చనిపోయాడో పూర్తిగా తెలీదు. ఐఏఎస్ ఐపీఎస్లు మాత్రం వదిలేశారు, వాళ్ళు తెలివైన వాళ్ళని. 120 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఆర్ఎస్. మాదిగల చీఫ్ సెక్రటరీ రోషయ్య గారు, మాలల చీఫ్ సెక్రటరీ దానమయ్య గారు ఒకే రోజు మన పార్టీలో చేరారు. 5 సంవత్సరాలు అయింది. అంత తెలివైన వాళ్ళు చేరినప్పుడు తెలివి తక్కువ వాళ్ళు ఎందుకు తెలివి తక్కువ పార్టీల్లో ఉంటారు, అవినీతి పార్టీలో ఉంటారు? ఆలోచించాలి. మీడియా మిత్రులకు కూడా బాధ్యత ఉంది, ఉన్నది ఉన్నట్టు చూపించాలి. మీరు చూపిస్తున్నారు కనుకే మీ మధ్యకి నేను వచ్చాను. మరొకసారి మీకు నా మనస్ఫూర్తిక అభినందనలు. గాడ్ బ్లెస్ యూ. మీకు కూడా మంచి జరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా అనాథ పిల్లలు నల్గొండలో ఉంటే దయచేసి మీరు తీసుకొచ్చి చారిటీ సిటీ సదాశివపేటలో పెట్టండి. అన్నీ ఫ్రీ, మెడికల్ ఫ్రీ, హెల్త్ ఎడ్యుకేషన్ ఫ్రీ, బట్టలు ఫ్రీ, ట్రైనింగ్ ఫ్రీ, ఫుడ్ ఫ్రీ, అకామిడేషన్ ఫ్రీ. తెలంగాణను మార్చేద్దాం. బంగారు తెలంగాణ వీళ్ళ ద్వారా అవ్వదని రుజువైపోయింది 2 పార్టీల ద్వారా. బీజేపీ ఇక్కడ లేదు. మరి కాంగ్రెస్ బీఆర్ఎస్కి గుడ్ బై చెప్పి, కేసీఆర్ కేటీఆర్ రేవంత్ రెడ్డికి గుడ్ బై చెప్పి మన బీసీ మద్దతు, బీసీ పరిపాలన రావాలి అన్న ప్రతి ఒక్కరు 7569441275కి గ్రూపులు పెట్టండి. నల్గొండ ముందు గ్రూప్ పేరు, కోదాడ గ్రూప్ పేరు, సూర్యారావుపేట గ్రూప్ పేరు సూర్యాపేట. అలాగా మీరు గ్రూపు పేరే నియోజకవర్గంతో పెట్టండి. జనవరి ఎలక్షన్లో సర్పంచులారా బయటికి రండి. నేను మీ నియోజకవర్గాలు వస్తున్నాను. వచ్చే వారం నుండి మరలా జిల్లాలన్నీ తిరుగుతున్నా, నియోజకవర్గాలన్నీ తిరుగుతున్నా. మునుగోడు వెళ్ళాను, 174 గ్రామాల్లో 162 రోడ్లు వేస్తానన్నాను, హాస్పిటల్ కడతానన్నాను, నన్ను గెలిపించండి అన్నాను. ఆ ఎవడినో గెలిపించాడు ఆ కారోడ్ని. ఆ కారోడు ఏం చేశాడు? మళ్ళీ ఎలక్షన్ ముందు వస్తాడు, మీకు 2000 3000 ఇస్తాడు. మీరు గొర్రెని నమ్మకుంటా కషాయాన్ని నమ్ముతుంది. ఆ 2000 తీసుకొని వాళ్ళు ఇచ్చిన విషం తింటూ, వాళ్ళు ఇచ్చిన మందు తాగుతూ మీ ఓట్లు వాళ్ళకి వేసుకుంటున్నారు. మీ శాపాలు మీరే కొని తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు రండి సర్పంచులారా, ప్రజాశాంతి పార్టీ తరపుని నిలబడి గెలిచిన 100 రోజుల్లో అభివృద్ధి అంటేటో చేసి చూపిస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ స్పీక్ లౌడ్లీ. Komatreddy Rajagopal Reddy and Rajagopal Reddy, Komatreddy Venkatreddy, you why ask inviting Prajashanti Party? అమ్మా, వాళ్ళకి రాజకీయ అనుభవం ఉంది, వాళ్ళ దగ్గర 1000 కోట్ల డబ్బు ఉందని విన్నాను. ఈ కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీలో, కుటుంబ కుల పార్టీలో ఉండే కంటే ప్రజాశాంతి పార్టీలో చేరితే వాళ్ళ ఆశయాలేంటి? అభివృద్ధి చేయాలని. రేవంత్ రెడ్డి వాళ్ళని అభివృద్ధి చేయనిస్తాడా? నిధులు రిలీజ్ చేస్తాడా? అసలు నిధులే లేవు. అప్పులు చేసి ఎంతకాలం మీ పేరు, చెడ్డ పేరు ఇంకా పెంచుకుంటారు, ఇంకా చెడవుతారు ప్రజలతో. ప్రజలు రెచ్చిపోతే ఏం చేస్తారు? మహేంద్ర రాజపక్ష లాంటి శ్రీలంకన్ ప్రెసిడెంట్నే తరిమి కొట్టారు. వద్దు, మీరు ప్రజాశాంతి పార్టీలో చేరితే అద్భుతంగా గెలిపించే బాధ్యత ప్రజలది, నాది, మీది. అభివృద్ధి చేసే బాధ్యత నాది. అది కేటీఆర్ మీద కేసు నమోదు చేయడం అన్నది కరెక్టే. కానీ రేవంత్ రెడ్డి 50 కోట్ల కేసు నమోదు చేసే ముందు 7 లక్షల కోట్ల అవినీతి జరిగింది కదా. జరిగిందని రేవంత్ రెడ్డి తమ్ముడే 100 సార్లు చెప్పాడు కదా. 1,00,000 కోట్లు దోచుకున్నోళ్ళు ఏమయ్యారు? 1000 కోట్లు దోచుకున్నోళ్ళు ఏమయ్యారు? వాళ్ళ మీద కూడా కొంచెం కేసులు పెట్టు తమ్ముడు, లేదా నాకు అప్పచెప్పేయి, నేను పెట్టి చూపిస్తా. ఎవరిని ఎక్కడ లోపల పెట్టాలో వాళ్ళు పెడతా. ఎవరి మీద కేసులు పెట్టి దోచుకున్న డబ్బు తిరిగి రప్పిస్తా.
అందుకే కదా 23 ఆర్డర్లు తెచ్చుకున్నాను సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు, ఏపీ హైకోర్టు, వైజాగ్ కోర్టు నుంచి. తగ్గేదే లే అని చెప్పి ఏమన్నా పుటిన్కి ఏం వార్నింగ్ ఇచ్చాను గుర్తుందా? ఫస్ట్ పుష్ప సక్సెస్ ఏమన్నాను? తగ్గేదేలే అన్నా. పుటిన్ ఏమయ్యాడు? సర్వనాశనం అయిపోయాడు. 197 దేశాల్లో 192 దేశాలు మద్దతు ఇచ్చారు మనకి. తగ్గేదేలే. నా ప్రజల కొరకు నా ప్రభు యేసు ప్రభు పంపగా వచ్చాను. ప్రాణం పోయినంత వరకు ప్రజల కొరకు, రైతుల కొరకు, నిరుద్యోగుల కొరకు, కంపెనీలు తేవడం కొరకు, ఉచిత విద్య వైద్యం ఇవ్వడం కొరకు ఫైట్ చేస్తూనే ఉంటా. రేవంత్ రెడ్డి, నువ్వు కాంగ్రెస్కి రాజీనామా చేయి. ఎలాగా నువ్వు టీడీపీ ముందు విహెచ్పి నుంచి టీడీపీ నుంచి ఇదన్నా, టీడీపీ నుంచి అక్కడ, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్. ఎందుకు ఇన్ని పార్టీలు మారడు? నువ్వు కూడా రా, ప్రజాశాంతి పార్టీలోకి రా తమ్ముడు. నేనంటే నీకు ఎంతో ప్రేమ. కొంచెం పంచులు పెరుగుతుంటాయి నువ్వు ఆలస్యం చేసే కొద్ది. రేపు నువ్వు నన్ను కలిసావనుకో, జనవరి 30 సమిట్ పెట్టావనుకో, 1,00,000 కోట్లు తీసుకొస్తావు, 1000 కంపెనీలు తీసుకొస్తావు, అభివృద్ధి చేస్తాం. ఇప్పుడు నిన్ను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కలట్లా, నేను తీసుకెళ్ళి కలుపుతా. లేదంటే మళ్ళీ వాళ్ళు బట్టి విక్రమార్కని ముఖ్యమంత్రిగా చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. జనవరి 30 తర్వాత జరిగిపోద్ది. నీకు అది కావాలా? మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత నన్ను కలుస్తావా? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నన్ను కలుస్తావా సమస్యలు పరిష్కరించడానికి? I condemn anyone who is criticizing Dr. B.R. Ambedkar. There is no greater person in this country than the most respected, the greatest scholar human of India has ever seen, that is Dr. B.R. Ambedkar. No one is worthy to take off his shoes. Such a great Ambedkar should be respected by every citizen of India, irrespective of caste, creed, religion and political party. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని విమర్శించిన వాళ్ళు అర్హులే కారు. ఆయన బూటు తొడడానికి కూడా ఎవరు విమర్శించారో లేదో నాకు పూర్తిగా తెలియదు, నేను చదవలేదు, చాలా బిజీగా ఉన్నా. ఎవరు విమర్శిస్తే వాళ్ళని నేను విమర్శిస్తా. తగిన శిక్ష వారి గురించి పడాలి, వాళ్ళ మీద పడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.